రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక అవగాహన రాహిత్యమైనటువంటి వ్యక్తి, విశ్వాసఘాతకుడు. అంతేకాకుండా పక్షపాత వైఖరి వహిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడము దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఆయనకి ఏ విషయం మీద కూడా అవగాహన లేదు. వర్గీకరణ విషయానికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆర్డర్ కాపీ బయటికి రాకముందే అవగాహన లేకుండా తన ఇష్టం వచ్చినట్టు ఒక హీరోయిజం చూపించడానికి అసెంబ్లీలో నేనే ముందు ఈ దేశంలో వర్గీకరణ చేస్తానని చెప్పి తర్వాత బయటకు వచ్చి నాలుక గరుచుకొని సమాజం ముందు నవ్వులపాలైపోయింది. ఆ సుప్రీంకోర్టు తీర్పులో ఏముందని కూడా తెలుసుకోకుండా అందరు గమనించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. రాష్ట్రాలకు చేసుకునే వెసులుబాటు మాత్రమే ఇచ్చింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మా ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి మా మనోభావాలను దెబ్బతీస్తూ ఒక కులానికి పక్షపాతిగా వ్యవహరిస్తూ మాలల మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మాలల్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. బహుశా మీరు 1వ తేదీన జరిగిన మీటింగు మీరు సరిగ్గా చూడలేదేమో. మీ వాళ్ళని ఒకసారి అడగండి. మాలల్ని మీరు తక్కువ అంచనా వేస్తే అది మీకే ప్రమాదం తప్ప మాకు పోయేది ఏం లేదు. మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, సుప్రీంకోర్టు తీర్పు వెసులుబాటు మాత్రమే కలిగించింది, ఖచ్చితంగా చేయమని ఎక్కడ చెప్పలేదు. మిగతా అంశాలు చాలా ఉన్నాయి. దాన్ని ఒక ఎంపరికల్ డేటా తీసి ఒక సైంటిఫిక్గా దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు తొందరపడి మీ ఇష్టం వచ్చినట్టు నేను వారంలో చేస్తా, నెలలు చేస్తా అని చెప్తే ఇక్కడ మేమేమి చేతులు కట్టుకొని కూర్చునే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఎదుర్కొంటాము. మీరు మా సమాజం నుంచి వచ్చే ప్రతిఘటనను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఎట్లా పోయి మేము కూడా మీరు మీటింగ్ పెట్టినప్పుడు మిమ్మల్ని ఆహ్వానించినాం. మరి మా మీటింగ్కి ఎందుకు రాలేదు? మీరు వాళ్ళ మీటింగ్కి పోయి మీరు మా మనోభావాలు అంటే నువ్వు పక్షపాతం వైఖరా నీది? నువ్వు ఒక ముఖ్యమంత్రివా? ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్నట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా మేము ఒకటి మీకు హెచ్చరిక చేయదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మాలలు వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు ఈ దేశంలో మొత్తం మాలలే కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తూ వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలో రావడానికి మాలలు వెన్నుదలుగా నిలిచినటువంటి సందర్భాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మందకృష్ణ మాదిగ వన్ సైడ్గా ప్రకటించి బీజేపీ పార్టీకి ఓటేస్తే మేము మాలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా పాత్ర మరవలేనిది. అట్లాంటిది నువ్వు మమ్మల్నే వెన్నుపోటు పొడిచి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా రేపే చేస్తా, ఎల్లుండే చేస్తా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇక్కడ ఊరుకునే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల మాకు పూర్వమైనటువంటి గౌరవం ఉన్నది. మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు మీ ముఖ్యమంత్రి కాదు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఈయనదంతా చంద్రబాబు నాయుడు డిఎన్ఏ. ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే దళితులను విడగొట్టడానికి ఎస్సీ వర్గీకరణ చేసి చేతులు కాల్చుకొని ఇక్కడ తెలంగాణలో ఆయన ఆఫీస్కే టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుక మాలలతో పెట్టుకుంటే మీ పార్టీకి కూడా అదే ఎదురవుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో 19వ తేదీన మీరు రేవంత్ రెడ్డి గారు మా మాలల్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు దాన్ని వ్యతిరేకిస్తూ 19వ తేదీన అసెంబ్లీని ముట్టడించబోతున్నాం. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు వెంటనే వర్గీకరణ మీద ఏమాత్రం మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నించినా మా సమాజం నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి 19వ తేదీన జరిగే చెలో అసెంబ్లీని అందరూ విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.